ఓం శాంతి. నేను ఒక ఆత్మను. జ్యోతి స్వరూపాన్ని. మెరిసే నక్షత్రాన్ని. ప్రకాశ స్వరూపాన్ని. నేనిప్పుడు ప్రకాశ శరీరాన్ని ధరించి దేహం నుండి, దేహ ప్రపంచం నుండి దూరంగా సూక్ష్మ లోకానికి వెళ్తున్నాను. సూక్ష్మలోకంలో బాప్దాదా చేతులు చాచి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను ఫరిస్తాను. చాలా ఆనందంతో ఎగురుతూ ఎగురుతూ బాప్దాదాకి సమీపంగా వెళ్తున్నాను. బాప్దాదాల యొక్క ప్రేమ నన్ను పూర్తిగా ఏకాగ్రం చేస్తుంది. నా మనస్సు, బుద్ధి బాబా ప్రేమలో లీనమవుతుంది. ఉదయమే భగవంతుడి ప్రేమకి
నేను పాత్రుడనయ్యాను. భగవంతుడి ప్రేమ కల్పం మొత్తం ఎప్పుడూ ఎవరికీ లభించదు. అనుభవం చేయండి. బాప్దాదాల ప్రేమలో లీనమవ్వండి. భగవంతుడి ప్రేమ అన్ని ప్రేమల నుండి అల్పకాలిక స్వార్థపూరితమైన ప్రేమల నుండి నన్ను ముక్తుడిగా చేస్తుంది. ఈ ప్రేమలో హద్దులు లేవు. ఇలాంటి బంధనాలు లేవు. అన్కండిషనల్ లవ్. ఇది ఆత్మిక ప్రేమ. ఈ ఆత్మిక ప్రేమ దేహ ప్రపంచాన్ని మరిపింపచేస్తుంది. బ్రహ్మ బాబా కూడా ఇలానే శివ్ బాబా ప్రేమలో లీనమైపోయేవాడు.
బ్రహ్మబాబా యొక్క లవలీన స్థితి అనేక ఆత్మలకి సాక్షాత్కారం చేయించేది. యజ్ఞ ఆరంభంలో ఇంట్లో ఉండగానే అనేక ఆత్మలకి సాక్షాత్కారం జరుగుతూ ఉండేది. మాటలు వినిపించేది, గైడెన్స్ లభించేది. సాక్షాత్కారాలు జరిగేది. అలానే సేవ జరిగింది. ఈ లవలీన స్థితి అలాంటి కార్యాన్ని చేయిస్తుంది. మరి అంతిమంలో కూడా ఇదే జరిగేది ఉంది. ఆదిలో ఏదైతే జరిగిందో అదే అంతిమంలో జరుగుతుంది. కానీ అంతిమంలో అనేక నిమిత్తాత్మల ద్వారా సాక్షాత్కారాల కార్యం జరుగుతుంది. ఆ కార్యంలో నేను కూడా సహయోగిగా అవ్వాలి అంటే నేను బ్రహ్మ బాబా సమానంగా లవలీన స్థితిలో స్థితి అవ్వాలి. లవలీన స్థితే కాదు, అంతర్ముఖి స్థితి కూడా ఆత్మలను ఆహ్వానిస్తుంది. అంతర్ముఖి స్థితిలో
అనేక ఆత్మలతో మాట్లాడొచ్చు. గైడ్ చేయొచ్చు. నేను కూడా అనుభవం చేస్తాను లవలీన స్థితిని, అంతర్ముఖి స్థితిని. అంతర్ముఖి సదా సుఖి. బాహర్ముఖత దుఃఖాన్ని ఇస్తుంది. అంతర్ముఖి అయ్యి ఆత్మచింతన చేస్తూ నేను పరమాత్మ ప్రేమలో లీనమవుతాను. ఈ లీనమైన స్థితి నన్ను మాయ నుండి కూడా రక్షిస్తుంది. బ్రహ్మబాబా సమానంగా లవలీన స్థితి అవ్వాలి అంటే మనస్సు పైన ఎటువంటి భారం ఉండకూడదు. మనస్సు బరువుగా అవ్వకూడదు. మనస్సు బరువు అవ్వకూడదంటే దినచర్య బ్రహ్మబాబా సమానంగా ఉండాలి. ఎప్పుడైతే మన దినచర్యలో యాక్యురసీ ఉంటుందో అలర్ట్గా ఉంటామో, పోస్ట్‌పోన్‌మెంట్ ఉండదు. అప్పుడు మన మనస్సు పైన భారం ఉండదు. కొన్ని క్షణాల కోసం
బ్రహ్మబాబా యొక్క దినచర్యను గుర్తు తెచ్చుకుందాం. బ్రహ్మబాబా 2:30 గంటలకే లేచేవాడు. అంతేకాదు, అమృత వేళలో రకరకాల బాబా యొక్క గైడెన్స్ని ప్రాక్టీస్ చేసేవాడు. ఆ టైం బాబా తన స్వపరివర్తనకి ఉపయోగించేవాడు. బ్రహ్మబాబా అమృత వేళ తర్వాత తన యొక్క దినచర్యను రాసుకునేవాడు. రోజంతటిలో ఏం చేయాలో ప్లాన్ చేసుకునేవాడు. దినచర్య పర్ఫెక్ట్గా ఉంచుకునేవాడు. రోజంతా నేను కాబోయే విశ్వ మహారాజు అనే నషాతో పాటు నేను ఒబీడియంట్ సర్వెంట్ అనుకునేవాడు. మనస్సులో అతి ఉన్నతమైన నష స్థూల కర్మలలో అతి నమ్రత. రెండింటి యొక్క బ్యాలెన్స్. బాబా తన జీవితంలో బ్యాలెన్స్ చాలా ప్రాక్టీస్ చేసేవాడు. లవ్ అండ్ లా బ్యాలెన్స్. పిల్లల పట్ల ఎంత ప్రేమను, ఒకవైపు చాలా ఆత్మిక ప్రేమను పంచాడు, ఇంకోవైపు
నియమబద్ధంగా నడిపించాడు. ఒక్క నియమంలో కూడా బాబా ఎప్పుడూ లూజ్ వదలలే. అందువల్లనే బాబా చాలా ఈజీగా గంభీరంగా అవ్వగలిగేవాడు. చాలా ఈజీగా రమణీకతలోకి వచ్చేవాడు. బాబా వ్యవహారంలో బ్యాలెన్స్ చాలా కనిపించేది. రోజంతటి తర్వాత బాబా రోజు రాత్రి కచేరీ పెట్టుకునేవాడు. రోజంతా కర్మేంద్రియాలకి యజమానిగా అయ్యి కర్మలు చేసే ప్రాక్టీస్ చేసేవాడు. రాత్రి తన కర్మచారులంతా యజమాని మాట విన్నాయా లేదా చెక్ చేసుకునేవాడు. డైరీ రాసుకునేవాడు. బాబా రోజు రాత్రి తన కర్మేంద్రియాల యొక్క దర్బార్ పెట్టుకునేవాడు. తను యజమానిగా అయ్యి రాజుగా అయ్యి ఒక్కొక్క కర్మేంద్రియంను పరిశీలించుకునేవాడు. అవి నా ఆధీనంలో ఉన్నాయా లేవా, నా మాట విన్నావా లేవా చూసుకునేవాడు. స్థూల కర్మేంద్రియాలే కాదు, సూక్ష్మ కర్మేంద్రియాలైన మనస్సు, బుద్ధి పైన కూడా పూర్తి అటెన్షన్ ఉంచేవాడు. ప్రతి కర్మేంద్రియానికి శివబాబా యొక్క శ్రీమతాన్ని చెప్పేవాడు. అవి శ్రీమతం మీద నడిచాయా లేదా రాత్రి పరిశీలించేవాడు. డైరీలో నోట్ కూడా చేసుకునేవాడు. ఏ కర్మేంద్రియం ఆధీనంలో ఉంది, ఈ కర్మేంద్రియం తనని ఆదిలోకి తీసుకుంది, చెక్ చేసుకునేవాడు. ఇలా బాబా ప్లానింగ్తో పాటు చెక్కింగ్ కూడా చేసుకునేవాడు.
ఎప్పుడైతే మనం బ్రహ్మ బాబా యొక్క అడుగులో అడుగు వేస్తూ బ్రహ్మ బాబా సమానంగా అయినట్లయితే ఆది సో అంత్, ఆదిలో ఎలా అయితే బ్రహ్మ బాబా యొక్క సాక్షాత్కారంతో అనేక సేవలు జరిగాయో, అంతిమంలో మన ద్వారా అనేక ఆత్మలకి సాక్షాత్కారం జరుగుతుంది. అనేక ఆత్మలకి బాబా ఇంటికి ఆహ్వానం లభిస్తుంది. అనేక ఆత్మలు ఇంట్లో ఉండగానే బాబా సందేశాన్ని పొందుతారు. ఆ అంతిమ కార్యంలో బాబాకి మనం సహాయకంగా అవ్వాలి అంటే మనం బాబా సమానంగా అవ్వాలి. బ్రహ్మ బాబా యొక్క అడుగులో అడుగు వేయాలి. శివబాబా ప్రేమలో లీనమైపోవాలి. బాబా ప్రేమ అనేక విషయాల నుండి నన్ను డిటాచ్గా చేస్తుంది. మళ్ళీ నేను బాబా ప్రేమలో లీనమవుతాను. భగవంతుడి ప్రేమని అనుభవం చేద్దాం. प्रभु प्यार के सागर में प्रभु प्यार के सागर में प्रभु प्यार के सागर में डूबा हुआ है मेरा मन। इतना आनंद है दिल में, रौनक बन गया है जीवन। प्रभु प्यार के सागर में डूबा हुआ है मेरा मन। प्रभु प्यार के सागर में।
चेहरे पे मुस्कान खिली, लफ्जों में उनकी बातें, चेहरे पे मुस्कान खिली, लफ्जों में उनकी बातें। महका हुआ गुलशन जैसा दिन महका, महकी रातें। मन झूम रहा है हरदम, सात सुरों में जैसे है सरगम। प्रभु प्यार के सागर में। अब तो मेरे ख्वाब सजे, जन्नत की शहनाई बजे। अब तो मेरे ख्वाब सजे, जन्नत की शहनाई बजे। जब से हुआ प्रभु मिलन, दिव्य राग के स्वर गूंजे। लहरों की तरह दिल में मेरे भर जाता है सुख सघन। प्रभु प्यार के सागर में डूबा हुआ है मेरा मन। इतना आनंद है दिल में, रौनक बन गया है जीवन। प्रभु प्यार के सागर में डूबा हुआ है मेरा मन। प्रभु प्यार के सागर में।